రోజులు అడుగుతారు కదా సన్ని ఎటు పోయింది సన్ని పుట్టింటికి అలిగి పుట్టింటికి పోయింది. పనికి పోతే బండ పడ్డది మీద కాలు మీద బండ పడి కాలు తెగిపోయింది. అందరికీ యాక్సిడెంట్ అని చెప్పిన మళ్ళీ పనికి పోయి కాలు అట్లా ఇట్లా అయిందని తెలిస్తే స్టోరీ అవుతాను. గాంధీకి పోతే 4 కుట్లు వేస్తా అన్నారు, మేమనే కుట్లు వేయబడే లైట్ అది అని స్టోరీ చేస్తాను అంతేగా. అది చూపెట్టొద్దు ఈ వీడియోలో, లేకపోతే చూపిస్తుండే దూరంకి వెళ్ళి చూపిస్తా చూడు. ఓ మొత్తం షీమ్ పట్టింది అది, ఆ సరౌండింగ్ మొత్తం. నీకు డాడీ ఇష్టమా మమ్మీ ఇష్టమా? డాడీ అంటేనే ఇష్టమా నీకు? డాడీ అయిపోతుంది 2 నిమిషాలలో అయిపోతుంది. చెప్పు చెప్పు. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పింక్ ఎంటర్టైన్మెంట్స్. ఈరోజు వీడియో ఏంటనుకుంటున్నారా? ఈరోజు హనుమాన్ జయంతి కదా, మా చిన్నోనికి హనుమాన్ ఫోటోషూట్ చేస్తున్నాం అన్నమాట. చెప్పు సరే చెప్పు. ఇంకా చెప్తున్నా కదా. సో ఏంలే అంటే వాడు పుట్టగానే వానికి బాడీకి ఎక్కువ హెయిర్ రాగానే హనుమంతుని లెక్క పుట్టిరని చాలా మంది అన్నారు. అందుకే హనుమంతుని ఫోటోషూట్ చేద్దామని అనుకున్నాం. బట్ ఈరోజు హనుమాన్ జయంతి కాబట్టి ఈరోజు స్పెషల్ ఉంటుందని చెప్పి ఈరోజు ఫోటోషూట్ చేస్తున్నాం. అది రేపు అప్లోడ్ అవుతుంది. ఇంకేమో క్వశ్చన్లు అడుగుతుంది. బాల గణేష్ ఎట్లనో బాల హనుమంతుడు అమ్మ అన్నీ తెలుసు నీకు. ఇన్ని రోజులు అడుగుతారు కదా సన్ని ఎటు పోయింది సన్ని పుట్టింటికి అలిగి పుట్టింటికి పోయింది. అంటే ఏమైంది చెప్పి స్టార్టింగ్ నుండి ఏమో నాకైతే తెలియదు. కావాలని లొల్లి పెట్టుకొని అలిగి పుట్టింటికి నేను వాళ్ళకని. అరే బాయ్ అది పుట్టింటికి కాదు, ఆ రోజు సరే సరే నేను ఆడదాన్ని ఎటీనూరు అయితే ఆ రోజు ఏమైంది, ఉగాది రోజు సిగరెట్ తాగని మాట ఇచ్చిన. ఆ రోజు ఒక్కరోజు నాతో కాలే, చెప్పేస్తా ఎందుకు అబద్ధాలు, నాతో కాలే. నేను తాగేసి వచ్చిన. ఏం చేసిన తాగేసి వచ్చినాక తిట్టినా. అగర్ దొరకకుండా పోతుంటే వచ్చి బాత్రూంలోకి వెళ్ళి బయటికి గుంజి వాసన చూసి స్టోరీ అయిపోయింది. దానివల్ల ఆ స్టోరీ అయిపోయి అప్పుడు మాట్లాడుకున్నాం. తర్వాత లొల్లి అయిపోయింది. మన తిడుతుంది బర్దాష్ అయితే లేదు. మళ్ళా బయటికి పోతే ఇంకా చాయిస్ ఉంటుందని చెప్పి వెళ్ళిపోయినా. అయితే ఉన్నప్పుడు డ్రామాలు నడవవు కదా, ఇంటికి పోయి డ్రామాలు చేద్దాం అనుకుని పోతాడు. ఎంత పొగడుతో మాట్లాడుతుంది. నేను ఫోన్ చేసి పిలుస్తా అని అనుకుంటాడు, కానీ అది జీవితంలో కాదు. అదే ఇప్పుడు పొగడుతో మాట్లాడుతుంది. ఆ రోజు నా తప్పు ఉంటే నేను పొగడుతో మాట్లాడుతా. యాక్సిడెంట్ అయ్యి దెబ్బ తాకిందని వేరేలో పంపించే కాలేదు. అది బాయ్ కుల్లా చెప్తున్నా. మా బాబాయ్తోని పనికి పోతే బండ పడ్డది మీద కాలు మీద బండ పడి కాలు తెగిపోయింది. అందరికీ యాక్సిడెంట్ అని చెప్పిన మళ్ళీ పనికి పోయి కాలు అట్లా ఇట్లా అయిందని తెలిస్తే స్టోరీ అవుతాను. అయితే ఏం చేసిన చూడు ఏమంటారు, నార్మల్ నరం ఏం దిగలే, నార్మల్గా పైన కట్ అయిందని అదే నమ్మింది. వచ్చినాక ఏమన్నా దెబ్బనే తాకలేదని చెప్పిన, తాకింది చిన్న తాకింది. ఓ నాకు నరం తెగిపోయింది, కాలు ఇరిగిపోయింది. సో అది తాకినోనికే తెలుస్తా నొప్పిందో. గాంధీకి పోతే 4 కుట్లు వేస్తా అన్నారు, మేమనే కుట్లు వేయబడే లైట్ అది అని స్టోరీ చేస్తాను అంతేగా. అది చూపెట్టొద్దు ఈ వీడియోలో, లేకపోతే చూపిస్తుండే దూరంకి వెళ్ళి చూపిస్తా చూడు. ఓ మొత్తం షీమ్ పట్టింది అది, ఆ సరౌండింగ్ మొత్తం. ఏం తెలుసు బాధ, తాకినోనికి తెలుస్తా నొప్పిందో. అదే తాకినోనికి తెలుస్తా నొప్పిందో. ఇప్పుడు దీనికి చూడరు ఎంత ఫకర్. నా తప్పు ఉంటే ఎవరైనా తప్పు ఉంటే దిగాల, నా తప్పు లేదు కాబట్టి నేను బరాబర్. కానీ ఎంత పొగరున్నా చాలా మంచిది కాదా? మంచిదని కాదా వాడు మీ అంటున్నావు. సో అంతే. ఇంకొకటి నిహాలానికి ఏమైంది చాలా మంది కామెంట్లు చేస్తారు, నేను చూసిన. అంటే ఈమెకి పెట్టడం వల్ల అని చాలా కామెంట్లు అయితే తిడుతున్నారు కూడా, అది దాని వల్ల కాదు. ఈమె నేను చెప్తా. ఈమెకి తెలియక వీడియో ఏం చేసింది, దగ్గర నుండి తీసి పెట్టేసింది. ఆడ చెంపలకి ర్యాషెస్ కనిపిస్తున్నాయి. నేను ఇన్ని రోజులు కనిపించద్దు అని చెప్పి దూరం నుండి తీసిన. అయితే అదేమైంది, మేము అందరం ముద్దు పెట్టుడు, మీకు పిల్లల వాల్యూ తెలియదు, ముద్దు పెట్టి అని అట్లా చేస్తారు ఇట్లా చేస్తారు అది అని చెప్పి కామెంట్లు పెట్టారు. అదే పెట్టారు కదా. సో మేము ముట్టుకునుడు వల్ల ముద్దు పెట్టుడు వల్ల రాలేదు అది, ఈమెకి మిల్క్ వస్తలేదు అని చెప్పి మేము ఏం చేసినాం, తెలిసిన వాళ్ళని అడిగితే డాక్టర్స్ని గిట్ట ఆవు పాలు తాగిపోమని చెప్పారు.
అయితే ఆవు పాలు వల్ల వేడి చాలా ఎక్కువ అయిపోయింది. ఆ వేడి వల్ల ఇంక అట్లా అయిందంట. మేము కావాల్సి వస్తే హాస్పిటల్కి వెళ్ళి, ఇంకొకటి ఎండాకాలం కదా, దాని వల్ల హీట్ వల్ల అట్లా వచ్చినాయి కానీ అందరు టచ్ చేయడం వల్ల దాని వల్ల కాదు. సో ఇంకోటి ఏంటంటే మేము హాస్పిటల్ బి పోయినాం. హాస్పిటల్ తీసుకొస్తే మన వేడి కుర్పులు అని చెప్పారు అవి. అంతేం లేదు. కావాల్సి వస్తే టెన్షన్ పడొద్దు. మీకు మళ్ళీ ఒకసారి హాస్పిటల్ తీసుకొని మళ్ళీ ఒక షార్ట్ వీడియో పెడతా. డాక్టర్ మాట్లాడతారు కదా ఏమైతే ఏంది కథ అని, అది మీకు షార్ట్ వీడియో లెక్క అప్లోడ్ చేస్తాం. అంతే, ఇంకేం లేదు. వానికైతే ఏం కాలే, వాడైతే ఇప్పుడు చాలా నీట్గా ఉండో. కానీ కొంచెం కురుపులు ఉన్నాయి, అవి వెళ్ళిపోతున్నాయి. ఆయింట్మెంట్ వాడుతున్నాం, అది వేడికైనా. ఇంకొకసారి చెప్తున్నా, ముద్దు పెట్టుడు వల్ల కాలే. ఒక ఆయన వేణు అని ఉంటాడు, ఆయన ఊకే చెంపలు తీసుకుండు, దానివల్ల చెంపలకైనాయి. పాపం సో ఏం లేదు, అందరు అట్లా అనుకోకండి. కొంతమంది పిచ్చి కామెంట్లు పెడుతురు, వాళ్ళ కామెంట్ కి రిప్లై ఇస్తే గలీజ్గా ఉంటుంది. సో అంతే, ఇంకేం లేదు. ఇప్పుడైతే మనం ఫోటోషూట్ చేద్దాం. వచ్చేసరి ఫస్ట్ మా మేడం చేస్తుంది. దాంతో నేనేం చేసుడు ఉండదు, కానీ వీడియో తీసుడేమన్నది. చూడు పో ఇటు రాసి అని అటు వండ పెడదాం. పైన ఎందుకు, ఇటు సైడ్ మొత్తం కవర్ చేస్తే అటు ఒక వన్ సైడ్ వండబెట్టచ్చు. అర్థమైందా? మళ్ళీ ఇటు సైడ్ ఏం పెడతావు, ఖాళీగా వదిలేస్తావు అట్లానే. ఇక్కడ జై శ్రీరామ్ అని రాయి, ఇడాన్ని వండ పెడదాం. నేను అట్లా అన్నా, అర్థమైందా? రాయి. సో ఇంకొకటి మీకు ఇంకొక సర్ప్రైజ్ వీడియో చేస్తా. మళ్ళీ అట్లా పోయి అనుకుంటుండొచ్చు ఇన్ని రోజులు ఏడ దాచుకున్నా, ఏడ తిరిగినా అని. మా ఇంటికి పోయినా, మా ఇంట్లోనే ఉన్నా. మా ఇంట్లో ఒప్పుకుర్రు. అటు ఇటు స్మెల్ అటు ఇటు వేసి కన్సల్ట్ అయిపోయినా. సో నెక్స్ట్ వీడియో అదే చేద్దాం అనుకుంటున్నా. అందుకే వీడియోస్ అసలు ఏం చేస్తలేను. అప్పుడు వరకు నీళ్ళంతా మాట్లాడిపోయాలా మమ్మ నువ్వు రాసే వరకు? ఏం జాకెట్ వేస్తున్నావు, అంకి దాచి పెడుతున్నావు? నియాల్ నీకు డాడీ ఇష్టమా మమ్మీ ఇష్టమా? డాడీ అంటేనే ఇష్టం కదా నీకు? డాడే కదా, డాడీ ఇష్టం కదా నీకు? చూసిరా, మమ్మ అంటే ఇష్టం లేదా? లేదు చూసినా లేదు. నిజం చెప్పినందుకే నవ్వుతున్నావా? నీ ఇష్టం అలా కుడతా. నో 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 అంటే ఆడు ముచ్చట్లు పెట్టడం మస్తు అలవాటు అయిపోయింది దానికి. అంతో ఎవరైనా మాట్లాడితేనే ఆడు ఏడవకుండా కామూసి ఉంటుండే. ఒకవేళ ఆయన ఎవరు మాట్లాడకుండా ఇక్కడ పాలు తాగుతుండే అని వదిలేసిపోతే ఒకటే కీస్ ఏడుస్తుండు కదరా. కదా నీతో ముచ్చట్లు పెట్టాలి కదా అందరూ. చూసిరా, కొన్ని రోజులైతే ఈ ఛానల్ మొత్తం వాడే మెయింటైన్ చేస్తాడు. వాడే ఒక వీడియో స్టార్ట్ చేసి వాడిని ముంగడ పెడతా, ఆడు ఓ అని చెప్పి తినుకుంటా ముచ్చట్లు పెడతాడు. నిద్రకు వచ్చిండు మా అమ్మగా. మీకు ఆ దుఃఖం చెప్పుకుంటాడు. మీకు చెప్పుకోనే చెప్పుకో, నీ బాధ చెప్పుకో. ముద్దు పెట్టారు. అయిపోతే 2 నిమిషాలు
2 నిమిషాలలో అయిపోతుంది. కదా హీరో కదా హీరో కదా కదా ఏహే ఆగు, ఎట్లా చూడుతున్నావు? నవ్వుతుంది కదా హీరో కదా. ఏం చేస్తున్నావు లేకున్నట్టే? డాడీ ఏడుకోలేలే ఉండే ఇన్నా ఉండవు. ఇది ఇట్లా అన్నట్టు అన్నిటి పెట్టి పైకి అంట. ఏడ్చినా సరే ఏడుకున్నాను. రేపు అయిపోతే కానీ 2 నిమిషాలు. ఇగో జోబులు వేసేసుకున్నాను. తినేసారా? అమ్మా బంగారమే స్టార్ట్ అవుతుంది. అయిపోయి ఇంకొకసారి చెయ్యలు ఒక్కసారి ఇంకొకటి పట్టుతుంది. ఏం కాదు ఇట్లా ముంగట్టు ఆవరా ఒక కాంటో రైట్. చాలు ఎక్కువ వద్దు కదా మమ్మ మనకి. నా బంగాళమే పోయి చక్క పెట్టు. నీకు అట్లా చెప్తున్నా. ఇగో లడ్డు తినిపిస్తా నీకు. అయిపోయింది మమ్మ. మమ్మీ ఇంత కష్టపడి చేస్తుంది చేసి సంపుదా ఏంటి గమ్మన కూర్చో అంటే అయిపోయింది మమ్మ. నాటకాలు చేస్తున్నావా? రైట్ అయిపోయింది. నలుగురు ఇటు పెట్టా. ఇగో నేను మొత్తం గుర్తిస్తున్నా. నా మమ్మలే ఇగో నీ చేయి తినేయాలా? తినేయాలా నీ చేయి? తినేయాలా? తినేయాలా? ఒకటేసారి గుర్తు చేసి అమ్మో ఇది అంటే దానికో ఫోన్ కూడా పోదు. బూచోడు వస్తాడు వచ్చారా బూచోడు. ఇంకా కింద అంతలే కదా, కింద వద్దు మమ్మ చాలు. ఇట్లా ఇక్కడికి వెళ్ళి పెడతారు.
పో. అందరి బంధువయ్యా తర్వాత జై శ్రీరామ్. నా బంగాళమే జర దగ్గరికి ఏమమ్మా, నా బంగాళమే. పిన్నిస్ ఇస్తే ఇట్లా పెడతా, ఇది ఆగుతలేదు. దొంగ పిల్ల చూసుకోర్రి. వీడికైతే ఈ వీడియో ఎండ్ చేద్దాం. పాప మనకి నిద్ర వస్తుందని ఎక్కువ టార్చర్ బి పెట్టొద్దు. సో అంతే. వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోరి. నెక్స్ట్ ఏమేమి వీడియోలు కావాలో కింద కామెంట్ చేయరు. అంతేనా, ఇంకేమని చెప్తాం? చలో బాయ్ బాయ్.